నిజం తెలుసుకుని మధు మేడీని ఒకటి చేసిన నాగవల్లి, లోహిత చెంప పగలగొట్టి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన వసంత. మధు అయితే ఆలోచిస్తూ ఉండగా మేడీ అయితే అడుగుతూ ఉంటాడు, ఏమైంది మధు? ఉదయం జరిగిన సంఘటన ఇంకా మర్చిపోలేదా? ఇంకా భయపడుతున్నావంటూ అడుగుతూ ఉండగా, అబ్బే అదేమీ లేదు మేడీ, నువ్వు నా పక్కనున్నంత వరకు నాకు ఎలాంటి భయం ఉండదు తెలుసా. నువ్వే నా ధైర్యం. ఇప్పుడే కాదు, మనం ఫ్రెండ్స్ అయిన దగ్గర నుంచి నువ్వు నన్ను ప్రతి విషయంలో కాపాడుతూనే ఉన్నావు. నిన్ను అడ్డుకునే ఆ ప్రమాదం నా దగ్గరికి రావాలి. నువ్వున్నంత వరకు నన్ను ఏ ప్రమాదం ఏమీ చెయ్యలేదు మేడీ, నాకు ఆ ధైర్యం ఉంది అంటూ అనగానే, నువ్వు కేవలం నా ఫ్రెండవు కాబట్టే సహాయం చేస్తున్నానంటూ మ్యాడీ అయితే చెప్తూ ఉంటాడు. ఇక మరొక వైపు దేవ అయితే, ఎంత తొందరగా ఆ మధు అడ్డు వదిలిస్తే అంత మనకి మంచిది. వాళ్ళిద్దరూ దగ్గరయ్యే కొద్దీ మనకే ప్రమాదం. ఈరోజు చూసావు కదా, మ్యాడీ తన ప్రాణాలు అడ్డుపెట్టి మరీ మధుని కాపాడాడు. వాళ్ళు మనం పెట్టిన రౌడీలు కాబట్టి మ్యాడీని ఏమీ చెయ్యలేదు. లేకపోతే మ్యాడీకి ఎంత ప్రమాదం అంటూ ఇక చెప్తూ ఉంటాడు దేవేంద్ర అయితే. మరొక వైపు రూప అయితే బాధపడుతూ ఉండంగా సుబ్బు అయితే వస్తాడు. ఏం జరిగింది రూప? ఎందుకు అలా బాధపడుతున్నావు? ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు అంటూ అడుగుతూ ఉండంగా, ఏం చెప్పమంటారండి, అసలు మనం మధుకి ఏవోటి గండాలు వస్తూనే ఉన్నాయి. నిన్నటికి నిన్న గుడికి వెళ్ళినప్పుడు ఎవరో రౌడీలు అడ్డుకుని తన మెడలో ఉన్న నగను దోచుకుని వెళ్ళిపోయారంట. ఆ ప్రమాదంలో గనుక తనకి ఏదైనా జరిగితే అప్పుడు తన పరిస్థితి ఏంటి? మనం ఏమైపోవాలి? తన మీద ప్రాణం పెట్టుకుని పెంచాము. అలాంటి తనకి ఏదైనా జరగరానిది జరిగితే మనం అసలు తట్టుకోగలమా అంటూ అడుగుతూ ఉంటుంది. ఇక రూప అయితే అప్పుడు ఇక సుబ్బు అయితే చెప్తూ ఉంటాడు, తన గతం తాలూకా ఏదో జరుగుతుంది, ఎవరికో తన గురించి తెలుసుకున్నారు, అందుకనే తనని ప్రమాదాలు వెంటాడుతున్నాయి. మన కూతురుగా ఉన్నంతసేపు తనకి ఎలాంటి ప్రమాదాలు రాలేదు. తనే చిన్ని అని తెలిసిన మరుక్షణం నుంచే తనని ప్రమాదాలు వెంటాడుతున్నాయి. అసలు ఎవరిదంతా చేస్తున్నారో తెలియడం లేదు. మన అమ్మాయిని ఎలా కాపాడుకోవడాలో కూడా తెలియడం లేదు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ ఇక సుబ్బు కూడా ఆలోచిస్తూ ఉంటాడు. మరొక వైపు ఇదంతా తెలుసుకున్న ఆఫ్ టికెట్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి, చిన్ని అమ్మ ఆ ఇంటి కోడలు అవ్వడం ఏంటి? ఆ దుర్మార్గుడికి చిన్ని అమ్మ కోడలు అవ్వడం ఏంటి? అసలు ఈ అమ్మే చిన్ని అని తెలిస్తే ఖచ్చితంగా దుర్మార్గుడు చంపేస్తాడు. వాడికి ఇప్పుడు చేతికి చిక్కిన అస్త్రంలా మా చిన్నమ్మ తయారయ్యింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? చిన్నమ్మని ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదే. అసలు ఆ నాగవల్లి కూడా చాలా ప్రమాదం. తను ఆ దేవేంద్ర కన్నా చాలా మూర్ఖురాలు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఈ విషయం అన్నకి తెలిస్తే ఎట్టి పరిస్థితిలో తట్టుకోలేడు అంటూ చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. హాఫ్ టికెట్ అయితే, లేదు, ఎలాగైనా నేను ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవాలి, చిన్నమ్మకి ఎలాంటి ప్రమాదం లేకుండా చూడాలి అంటూ ఇక ఆలోచిస్తూ ఉంటాడు. హాఫ్ టికెట్ అయితే ఖచ్చితంగా ఆ నాగవల్లి వాళ్ళక్క చావు గురించే కదా ఇంత పగ పెంచుకున్నది. ఆవిడికే నిజాలు తెలిసేలా చేస్తే చిన్నమ్మకి ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అంటూ ఆలోచిస్తూ ఉంటాడు. హాఫ్ టికెట్ అయితే ఇంతలో నాగవల్లికైతే ఏదో తెలియని స్వరం అయితే వినిపిస్తుంది. రా, నిజం తెలుసుకో, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు, నువ్వు చేస్తున్న తప్పు సరిదిద్దుకో అంటూ ఏదో స్వరం అయితే వినిపిస్తూ ఉంటుంది. ఆ స్టోర్ రూమ్లోకి వెళ్ళు, అక్కడ నీకు కావలసిన సాక్ష్యాలన్నీ ఉంటాయి అంటూ అంటూ ఉండంగానే ఇక నాగవల్లి అయితే స్వరానికి భయపడుతూనే స్టోర్ రూమ్లోకి అయితే వెళ్తుంది. అక్కడ మొత్తం అంతా చూస్తూ ఉంటుంది. కానీ నాగవల్లికైతే ఏమీ కనిపించదు. అప్పుడు ఇక ఆ స్టోర్ రూమ్లో అక్కడ బీరువా వెనకాల ఒక్కసారి చూడు అంటూ అనంగానే ఇక ఆ స్టోర్ రూమ్లో బీరువా వెనకాల అక్క డైరీ అయితే కనిపిస్తుంది. ఆ డైరీ చదవంగానే ఇక నాగవల్లి అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావా నాగవల్లి? నేనే నీ అక్కని,
నువ్వు నా కోడల్ని చంపాలని చూస్తున్నావని నీకు నిజం తెలియజేయడానికే వచ్చాను. అమాయకురాలైన కావేరిని చంపేశావు. ఆ పాపం చాలదన్నట్టు కావేరి కూతుర్ను కూడా చంపాలని చూస్తున్నావు. నువ్వు ఇంకా ఇంకా పాపాలు చేస్తూ పోతూ ఉంటే నేను ఎలా సహించగలను? నువ్వు నా చెల్లెలివి, నా కోసమే నువ్వు ఇవన్నీ చేస్తున్నావు. అది నువ్వు చేస్తున్న ప్రతి పాపానికి నేను కూడా మూల్యం చెల్లించుకోవాలి. నా కారణంగానే నువ్వు ఇవన్నీ చేస్తున్నావు కాబట్టి ఇప్పటికైనా నిజ నిజాలు తెలుసుకో. మేడీ మధు ఇద్దరిని కూడా ఒకటి చెయ్యి అంటూ ఇక తన అక్క ఆత్మ అయితే చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక డైరీలో మొత్తం మ్యాటర్ చదివిన నాగవల్లి అయితే కుప్పకూలిపోతుంది. నేను ఎంతగా మోసపోయాను, ఇన్ని రోజులుగా నేను ఎవరి చేతిలోనూ మోసపోలేదు అన్నట్టు ఎంతో గర్వంగా ఉండేదాన్ని. అందరినీ కూడా నా మాటతోనే కంట్రోల్ చేసేదాన్ని. అలాంటిది ఈ దుర్మార్గుడికి దగ్గరయ్యి ఎంత పాపం చేశాను అంటూ నాగవల్లి అయితే బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక మధు మేడీ దగ్గరికి వచ్చి మేడీతో అయితే నిజం చెప్పేస్తుంది నాగవల్లి. నువ్వు నీ చిన్నీని ద్వేషించవలసిన అవసరం లేదు. నీ చిన్ని వాళ్ళమ్మ ఏ తప్పు చేయలేదు. మీ అమ్మ చనిపోవడానికి కారణం వేరేగా ఉంది అంటూ అన్ని నిజాలు అయితే చెప్పేస్తుంది నాగవల్లి. ఇప్పుడు నువ్వు నిజం చెప్పినా ఏం చేస్తాను మమ్మీ? ఇక్కడ మధు చూస్తే నువ్వే నా భర్తవి, నిన్ను నేను దూరం చేసుకోను అన్నట్టు మాట్లాడుతుంది. ఇప్పుడు నేను మధుని చేసుకున్నానని చిన్నీకి తెలిసిన తను కూడా నన్ను క్షమించదు అంటూ అనగానే అయ్యో పిచ్చి మేడీ, నువ్వు తాళి కట్టిన నీ మధుయే నువ్వు ప్రేమించిన చిన్ని అంటూ ఇక నాగవల్లి చెప్పేసరికి ఇక మేడీ అయితే ఎంతగానో సంతోషపడుతూ అడుగుతూ ఉంటాడు మధునైతే. అవును, నేనే నువ్వు ప్రేమించిన చిన్నీని. ఈ విషయం అత్తయ్యగారి నోటితోనే నీకు చెప్పాలని ఇన్ని రోజులు చెప్పలేదు అంటూ మధు కూడా అనంగానే ఇక మేడీ అయితే ఎంతగానో సంతోషపడుతూ ఉంటాడు. నువ్వు ఈ ఇంటి కోడలు అవ్వడం మా అదృష్టం, ఆ రోజు గుడికి వెళ్ళడమే మంచిదయ్యింది అంటూ అనంగానే అప్పుడు ఇక మధు అయితే చెప్తూ ఉంటుంది, ఇదంతా లోహిత పుణ్యమే ఆంటీ. ఈరోజు నేను ఈ ఇంటి కోడలు అయ్యానంటే తను చేసిన పని వల్లే. తనే నన్ను గుడిలో బంధించడానికి ప్లాన్ చేసింది. తను కనుక ఆ రోజు అలా చేసుండకపోతే నేను ఆ గుడిలో ఉండేదాన్నే కాదు, నాకు మేడీకి పెళ్ళి అయ్యి ఉండేదే కాదు అంటూ మధు అయితే చెప్తూ ఉండగా ఆ మాటలైతే వసంత వినేస్తుంది. అంటే ఇదంతా జరగడానికి కారణం లోహితాయ, దాని సంగతి చెప్తాను అంటూ ఒక్కసారిగా లోహి అని అరవంగానే అప్పుడే కంగారు పడుతూ లోహిత అయితే వస్తుంది. ఏంటి నువ్వు మధు మేడీ ఇద్దరికి పెళ్లి జరిగేలా చేసావా? నీ కారణంగా నా కూతురు జీవితం నాశనమైంది కదే, నువ్వు అసలు మనిషివేనా అంటూ లోహిత చెంపైతే పగలగొడుతుంది వసంత. అత్తయ్యగారు నేనేం చేశానంటూ అడుగుతూ ఉండగా నువ్వు చేసిన పని వల్లే కదే ఈరోజు నా కూతురు జీవితం ఎలా అయిపోయింది. ఆ రోజు మధువును గనక నువ్వు బంధించి ఉండకపోతే ఈరోజు నా కూతురికి మేడీకి పెళ్లి జరుగుండేది, అది సంతోషంగా ఉండుండేది. కానీ నీ కారణంగానే ఇదంతా జరిగింది, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అంటూ వసంత్ అయితే లోహితకి షాక్ ఇస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.